హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు వీడియోలో దొండకాయ పచ్చడి ఏ విధంగా ప్రిపేర్ చేయాలో నేను మీ అందరితో షేర్ చేద్దామని అయితే అనుకుంటున్నాను. చాలామందికి దొండకాయ అంటే నచ్చదు. సో అలాంటి వాళ్ళకి దొండకాయ టమాటో వేసి అయితే పచ్చడి చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తినగలుగుతారు. ఎందుకంటే టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. వేడి వేడి అన్నంలో ఈ పచ్చడి వేసుకొని తిన్నామనుకోండి, ప్లేట్ మొత్తం లాగించేస్తామన్నమాట, అంత టేస్టీగా ఉంటుంది. సో మన ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి, అలాగే హైప్ చేయడం మర్చిపోకండి. ఫస్ట్ ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. ఇక్కడ వచ్చేసి అయితే నేను 1/2 kg వరకు అయితే దొండకాయలను అయితే తీసుకున్నాను అనమాట. సో చిన్న ముక్కల్లాగా కట్ చేసి అయితే పక్కన పెట్టేసినాను. అలాగే 3 మీడియం సైజ్ టమాటోస్ అయితే ఈ విధంగా కొంచెం పెద్ద ముక్కల్లాగానే కట్ చేసుకొని అయితే పక్కన పెట్టేసుకోవాలి. అలాగే ఈ పచ్చడిలో వేయడానికి ఫ్రెష్ కొత్తిమీర, అలాగే టేస్ట్కి తగ్గట్టు పచ్చిమిర్చి అనమాట. సో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ అయితే ఇలా పెట్టేసుకున్నాను. అలాగే ఇందులోకి మెయిన్ టేస్ట్ రావాలి అంటే ఖచ్చితంగా పల్లీలు అయితే వేయాల్సిందే అన్నమాట. అందుకే 2 టీ స్పూన్ల వరకు పల్లీలు కూడా తీసుకుంటున్నాను. సో వీటిని పక్కన అయితే పెట్టేసుకోండి. స్టవ్ ఆన్ చేసి అయితే గిన్నెను పెట్టుకొని ఇందులోకి ముందుగా 1 టీ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని అయితే ఈ ఆయిల్లోనే పల్లీలను అయితే బాగా వేగనివ్వాలి. సో ఎప్పుడైనా పల్లీలు లో ఫ్లేమ్లోనే పెట్టుకొని వేయించుకున్నాం అనుకోండి, పల్లీలు లోపలిదాకా వేగుతాయి, టేస్ట్ అనేది చాలా బాగుంటుందన్నమాట. అదే హై ఫ్లేమ్లో పెట్టి వేయించామనుకోండి, అవి పైన వేగుతాయి, లోపల అంతగా వేగగా టేస్ట్ ఉండదు. ఇలా లైట్గా పల్లీలు వేగిన తర్వాతకి పచ్చిమిర్చి అయితే వేసుకోవాలి. నేనైతే 12 వరకు పచ్చిమిర్చి అయితే తీసుకొని చిన్న ముక్కలాగా కట్ చేసి అయితే యాడ్ చేసినాను. అలాగే ఈ టైంలోనే కొంచెం అంత కొత్తిమీర ఆకును కూడా వేసేసుకొని బాగా మగ్గనివ్వాలి. సో మనం పల్లీలతో పాటు ఈ పచ్చిమిర్చి కొత్తిమీరని కూడా బాగా వేగనివ్వాలన్నమాట. కాబట్టి ఫ్లేమ్ సిమ్లోనే పెట్టుకొని ఒక 2 నిమిషాల పాటు వేయించామనుకోండి, చక్కగా వేగిపోతాయి. సో చూసి ఇలా పల్లీలు, పచ్చిమిర్చి, కొత్తిమీర కూడా చక్కగా వేగింది. ఇలా వేగిన వీటన్నిటిని అయితే ఏదైనా ఒక ప్లేట్లోకి తీసుకొని అయితే పక్కన అయితే పెట్టేయండి. ఇప్పుడు అదే గిన్నెలోకి ఇంకొక 1 టీ స్పూన్ వరకు ఆయిల్ని అయితే యాడ్ చేస్తున్నాను. సో ఆయిల్ బాగా వేడైన తర్వాతకి ఇందులోకి 1 టీ స్పూన్ వరకు జీలకర్రని అయితే వేసుకొని జీలకర్రని అయితే ఫస్ట్ బాగా వేగనివ్వండి. జీలకర్ర మంచిగా వేగిన తర్వాతకి ఇప్పుడు ఇందులోకి దొండకాయ ముక్కలను అయితే యాడ్ చేసుకోవాలి. సో దొండకాయలు తొందరగా మగ్గడం కోసం కొంచెం చిన్నగానే కట్ చేసుకోండి దొండకాయల్ని. ఇప్పుడు ఆయిల్ పట్టేలాగా బాగా మిక్స్ చేసేసి మూతను పెట్టేసుకొని అయితే 5-6 నిమిషాలైనా కానీ దొండకాయలను అయితే బాగా మగ్గనివ్వాలి. సో 5 నిమిషాల తర్వాతకైతే నేను మూత తీసి అయితే చూపిస్తున్నాను. ప్లస్ మధ్యలో మూత తీసి కలబెడుతూ మరి దొండకాయలను అయితే బాగా మగ్గనివ్వండి. సో చూడండి, దొండకాయలు అయితే ఇక్కడ లైట్గా మగ్గాయి అన్నమాట. ఇలా మగ్గిన తర్వాతకి ఇప్పుడు టమాటోస్ యాడ్ చేసుకోవాలి. నేనైతే టమాటోస్ అయితే కొంచెం పెద్ద ముక్కలాగానే కట్ చేసి అయితే వేసినాను. ఇందులోకి జస్ట్ కొంచెం అంత చింతపండును, అలాగే 1/2 టీ స్పూన్ వరకు పసుపు, టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ను కూడా ఈ టైంలోనే వేసుకోవాలి. సో మనకి దొండకాయలతో పాటు టమాటోస్ కూడా చక్కగా మగ్గిపోతాయి అన్నమాట. ప్లస్ ఏంటంటే సాల్ట్ వేయడం వలన మనకి టమాటోస్ కూడా తొందరగా మగ్గిపోతాయి. ఇప్పుడు ఒకసారి కలిపేసేసి మూతను పెట్టుకొని అయితే ఇంకొక 5 నిమిషాలు అయితే బాగా మగ్గనివ్వండి. సో మూత తీసి అయితే చూపిస్తున్నాను చూడండి, దొండకాయలతో పాటు మనకి టమాటోస్ కూడా చక్కగా మగ్గిపోయాయి. ఇలా మగ్గితే సరిపోతుందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి అయితే దీన్ని అయితే పక్కన పెట్టండి, చల్లారిపోతుంది. సో ఇప్పుడు మిక్సీ గిన్నెను తీసుకొని అయితే మనం ముందుగా వేయించి పక్కన పెట్టుకున్నాం కదా పల్లీలు, పచ్చిమిర్చి, కొత్తిమీర, సో దాన్ని మొత్తాన్ని అయితే యాడ్ చేసుకోండి మిక్సీ గిన్నెలోకి. ఇందులోకి 5-6 గల పొట్టు తీయకుండా ఎల్లిపాయలను అయితే వేసేసుకొని ఫస్ట్ అయితే గ్రైండ్ చేయండి. మరీ మెత్తగా కాకుండా కొంచెం బరకగా ఉండేటట్టు అయితే గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడు ఇందులోకి దొండకాయ, టమాటో మగ్గించాం కదా, సో పూర్తిగా చల్లారిన తర్వాతకి అయితే మిక్సీ గిన్నెలోకి అయితే యాడ్ చేస్తున్నాను. సో దీన్ని అయితే మిక్సీకి అయితే పట్టేసుకుందాం. ఇంకెప్పుడైనా మిక్సీలో పట్టిన పచ్చడి కంటే కూడా రోట్లో నూరుకున్న పచ్చడి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీకు టైం ఉన్నట్టయితే, మీ ఇంట్లో రోలు ఉన్నట్టయితే డెఫినెట్గా రోట్లోనైతే పచ్చడి నూరండి. ఇప్పుడు పోపు పెట్టడం కోసం స్టవ్ పైన అయితే పోపు గిన్నెను పెట్టుకొని ముందుగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాతకి 1/2 టీ స్పూన్ జీలకర్ర, అలాగే 1/2 టీ స్పూన్ ఆవాలు, అలాగే 3-4 ఎల్లిపాయలు కచ్చపచ్చగా దంచి అయితే యాడ్ చేసినాను. 3 ఎండుమిరపకాయలు అయితే ఈ విధంగా తుంచి వేసుకోవాలి. అలాగే కొంచెం అంతా కరివేపాకును కూడా వేసుకొని పోపునైతే బాగా వేగనివ్వండి.
సో చూసిలా ఫ్లేమ్ అయితే సిమ్లోనే పెట్టుకొని అయితే పోపునైతే బాగా వేగిన తర్వాతకి ఈ పోపుని తీసుకెళ్ళి అయితే మనం ఇంతకుముందు ప్రిపేర్ చేసి పెట్టుకున్న పచ్చళ్ళలోకి అయితే యాడ్ చేసుకున్నాం అనుకోండి. ఫైనల్గా దొండకాయ పచ్చడి అయితే కంప్లీట్ అయిపోయింది. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంది. డెఫినెట్గా ట్రై చేయండి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.